And I heard a voice from heaven, and it said unto me, you have been unfaithful to my end time movement. Pardon, please, once again. I said, I heard a voice from heaven Yes. saying, you have been unfaithful to my end time movement. అయితే ఆ రాత్రి నేను పరలోకంలో నుంచి ఒక స్వరాన్ని నేను విన్నాను. అదేమిటంటే, ఈ యొక్క అంత్యకాలములో నీవు నాకు నమ్మకమైనటువంటి యొక్క వాడిగా ఉండాలని చెప్పారు. Do not be caught unfaithful to God's end time movement, brothers and sisters. అందుచేత దైవ జనాంగమా, దేవుని యొక్క పని విషయములో, ఆయన జరిగించేటువంటి వాటి విషయములో మనము నమ్మశక్యమైనటువంటి వారిగా మనం ఉండాలి. We're going to look at Revelation chapter 13 verse 4. అయితే ఒకసారి మనము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. Shall I read, sir? We will one second. We will systematically show you exactly what the world will do during this time. అయితే నేను మీకు ఒక ఉదాహరణ విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క కాలములో ఈ లోకము ఏమి చేయబోతుందో దాని విషయమై నేను మీకు తెలియపరుస్తాను. You may read, sir. Yes, sir. Thank you. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. This scripture teaches us that the entire world will go into worship of Satan. అయితే ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యం మనకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, ఈ ప్రపంచం అంతా కూడా ఒకనొక రోజున అపవాదిని లేక సాతానుని ఆరాధన చేయటానికి సిద్ధపడుతున్నట్టుగా ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. They will one day openly worship Satan, Lucifer, on television. అంత మాత్రమే కాక లూసిఫర్ ని, అపవాదిని ఒక రోజున అందరూ కూడా ఆరాధన చేస్తారు. అది ఎలాగనంటే టీవీ కార్యక్రమాల ద్వారా లేక టెలివిజన్ ద్వారా. The Bible says that they worshipped the dragon. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది వాళ్ళు ఆరాధన చేసేది ఏంటంటే డ్రాగన్ అంటే ఘట సర్పాన్ని ఆరాధిస్తారని చెబుతుంది. The Bible later says that dragon is that old serpent, which is Satan from the Garden of Eden. అయితే అక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ఆ యొక్క ఘట సర్పము ఆది కాలములో ఉండినటువంటి యొక్క అపవాది లేక సాతాను యొక్క సర్పముగా ఉంది కదా, దాని గురించి అక్కడ చెప్పబడి ఉంది. And the entire world will worship Satan and the Antichrist. అయితే ఈ ప్రపంచం అంతా కూడా అబద్ధపు క్రీస్తుని అదే విధంగా ఈ సాతానుని కూడా ఆరాధన చేయబోతూ ఉన్నారు. There is a holy trinity, Father, Son, Holy Ghost, one. అయితే మనం గమనించవలసింది ఏంటంటే, మనకి త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకున్నారు. There will be an unholy trinity, Satan, the Antichrist, and the false prophet. ఓకే. అదే విధంగా అబద్ధపు మనకేమో పరిశుద్ధమైనటువంటి త్రియేక దేవుడు ఉన్నారు, వాళ్ళకైతేనేమో అబద్ధపు త్రియేకులుగా ఉన్నారు. ఒకటి ఏంటంటే అపవాది, రెండవది అంత్యక్రీస్తు, మూడవది ఎవరంటే అబద్ధపు యొక్క ప్రవక్త లేక అబద్ధ బోధకుడు. Satan is an imitator, not a creator. గమనించండి, అపవాది వాడు సృష్టించేటువంటి వాడు కాదు గాని వాడు దాన్ని తయారు చేసేవాడు, అంటే ఇమిటేట్ చేసేటువంటి వ్యక్తి అన్నమాట. Satan wants to be like God the Father. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, అపవాది ఏం చేస్తున్నాడంటే తండ్రి అయినటువంటి దేవునిలాగా ఉండాలని వాడు ఆలోచిస్తూ ఉన్నాడు. The Antichrist wants to be like God the Son. అయితే అంత్యక్రీస్తు అనేటువంటి వాడు ఎలాగ ఉండాలనుకున్నాడంటే ఆ కుమారుడైనటువంటి యొక్క క్రీస్తు లాగా ఉండాలని అంత్యక్రీస్తు భావిస్తున్నాడు. And the false prophet will work miracles to try to be like the Holy Spirit.
అయితే మూడవదిగా ఏంటంటే అబద్ధపు బోధకుడు, అబద్ధపు ప్రవక్త, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగనైతే కార్యాలను చేశాడో అలాగును చేయటానికి వాడు ఆలోచనలో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. And just as the Holy Spirit leads us to worship the Father and Jesus, the false prophet will lead the world in worship of the Antichrist and Satan. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనని ఎలాగనో ప్రేరేపిస్తున్నాడంటే తండ్రి అయినటువంటి దేవుడిని, కుమారుడైనటువంటి యేసు ప్రభుని ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగనైతే మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడో అదే రీతిలో ఈ యొక్క అబద్ధపు యొక్క క్రీస్తు ఏం చేస్తున్నాడంటే సాతానుని అదే విధంగా అబద్ధపు క్రీస్తుని ఆరాధన చేయటానికి ఈ యొక్క అబద్ధపు ప్రవక్త ప్రేరేపించేటువంటి వాడిగా ఉన్నాడు. I hear the Lord saying to me right now, yes, please, to tell you to save them before the deception. అయితే ఈ దినమందు దేవుడు నాకు తెలియపరుస్తున్నటువంటి యొక్క విషయము ఇది జరగటానికి ముందు మనము ప్రజలను రక్షించేటువంటి వారిగా మనం ఉండాలి. Save them before they get deceived into worshiping the devil. అయితే గమనించిన దైవ జనాంగమా, వారు యొక్క అపవాదిని లేక దయ్యమును ఆరాధన చేయటానికి ముందే మనము వారిని రక్షించేటువంటి యొక్క వ్యక్తులుగా మనం ఉండాలి. Save them, pastors, before they take the mark of the beast in their forehead and in their hand. గమనించండి దైవ జనాంగమా, ప్రజలు అబద్ధం యొక్క బోధకుడి యొక్క ముద్ర ఉంది కదా, వారి నొసటి మీద వేసుకున్న ముద్ర ఉంది. ఆ ముద్రను వాళ్ళు వేయించుకోవటానికి ముందుగానే వారు రక్షించబడినట్లుగా వారిని రక్షించేటువంటి వారిగా మనం ఉండాలి. Save them while it is day, for when the night comes, no man can work. అయితే గమనించండి, మనము పగలు ఉండినంత కాలము, వెలుగు ఉండినంత కాలము వారిని రక్షించేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే చీకటి రాబోతుంది, ఆ చీకటిలో ఎవరు కూడా పని చేయరు, నడవరు గనుక. Okay, now that you have learned that the world will worship Satan, the next thing that will happen is the Antichrist will start an extermination campaign against Christians. అయితే ఇప్పుడు We can't hear you. We can't hear you. విషయము అబద్ధపు యొక్క అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ప్రజలు వారిని ఆరాధన చేస్తారని చెప్పని నేను మీకు తెలియచెప్పాను. ఆ తదుపరి జరిగేటువంటి యొక్క విషయం ఏంటంటే ఈ యొక్క అంత్యక్రీస్తు లేక ఈ యొక్క అబద్ధ బోధకుడు ఏం చేస్తాడంటే ఈ క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా వ్యతిరేకమైనటువంటి యొక్క వాటిని కల్పించేటువంటి వాడిగా ఉన్నాడు. Go with me to Daniel 7:25. ఒకసారి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. I'm going to show you what God's word says, not my words. అయితే నేను మీకు తెలియచెప్పేటువంటిది ఏదైనప్పటికీ సరే దేవుడు నాకు చెప్పిందే నేను చెబుతున్నాను కానీ నా మాటలు మాత్రం నేను మీకు తెలియచెప్పటం లేదు. You may read, sir. Yes, sir. Daniel chapter 9. No, 7:25. 7. Okay, sorry. 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలమును న్యాయ పద్ధతులను నివారణ చేయు బూనుకొనును. వారు ఒక కాలములో అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. Amen. The Bible says that this is talking about the Antichrist. He will wear out the saints of the Most High. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి యొక్క మాట అబద్ధపు క్రీస్తుని గురించి వ్రాయబడి ఉంది. అదేంటంటే అబద్ధపు యొక్క క్రీస్తు ఏం చేస్తాడంటే అతి ఉన్నతమైనటువంటి యొక్క స్థానములో అతడు నిలబడతాడని ఇక్కడ వాక్యములో ఉంది. They teach us today that the Christian will not be here when the Antichrist is here. అయితే ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాట వాళ్ళు బోధించేటువంటిది ఏంటంటే క్రైస్తవులు ఏదైతే వింటూ ఉన్నారు. సారీ ప్లీజ్ 1 second ప్లీజ్ సారీ. I said they teach us that we as Christians will not be on earth when the Antichrist comes to power.
అయితే ఇక్కడ కొంతమంది ఏమని బోధిస్తారంటే అబద్ధపు యొక్క అంత్యక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు క్రైస్తవులమైనటువంటి మనము ఈ భూమి మీద ఉండము అని చెప్పని కొంతమంది బోధిస్తూ ఉంటారు. They say we will be raptured out of here. అయితే వాళ్ళు ఏం చెబుతారంటే ఆ సమయంలో మనము ఎత్తబడతామని చెప్పని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. But the word of God says that the Antichrist shall wear out. He will attack the saints of the Most High. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి యొక్క మాట ఏంటంటే ఈ యొక్క అంత్యక్రీస్తు అతడు మహోన్నతుడిగా తీర్చిదిద్దబడిన తరువాత అనేక మంది గొప్ప దేవుని యొక్క భక్తులను అతడు నలగగొడతాడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. I'm telling you, brothers, sisters, we will be here. Your congregation will be here. Are they ready? అయితే గమనించండి దైవజనాంగమా, మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనతో పాటు ఉండినటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. అయితే మనమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, వారు సిద్ధంగా ఉన్నారు. I showed you before that the word of God from Jesus's own lips, he said he's coming back after the tribulation. అయితే నేను దేవుని యొక్క వాక్యములో నుంచి మీకు చూపించేటువంటి లేక మీకు తెలియచెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తాను స్వయముగా తన నోటితో మాట్లాడినటువంటి యొక్క మాటలు అంటే ఈ శ్రమల కాలం అయిపోయిన తరువాత జరిగే దానిని యేసు ప్రభు తెలియచెప్పిందని నేను మీకు తెలియచెబుతున్నాను. We will read it one more time. Yes, please. It's in Matthew 24:29 through 32. ఓకే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయం నుంచి 24వ వచనం దగ్గర నుండి 32వ వచనం వరకు లేక మనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 24 to 30. No, 29. 29. Yes, Matthew 24:29. ఓకే, 29వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ దినముల శ్రమలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషిని కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని ప్రోగు చేయును. These are not my words. These are the words of the Lord Jesus Christ. He told us. దైవజనాంగమా గమనించండి, ఇక్కడ నేను నా సొంత మాటలు తెలియచేయట్లేదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు తెలియచెప్పినటువంటి యొక్క మాటలే ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. Now he warns us that the world will worship Satan, his enemy, our enemy. అయితే ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు ఏమిటంటే అపవాదిని ఈ ప్రజలందరూ కూడా అంటే మన విరోధి అయినటువంటి అపవాదిని ప్రజలంతా కూడా లేక లోకమంతా కూడా ఆరాధిస్తుంది లేక వాడికి మొక్కుతున్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. Can you believe this? That the people made in the image of God will worship his enemy. Yes. అయితే మీరు అర్థం చేసుకోగలరా దీనిని? మన విరోధి అయినటువంటి అపవాదిని ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక బొమ్మలాగా తయారు చేసుకుని వాడిని ఆరాధిస్తున్నారని మీరు నమ్ముతున్నారా? God will not do the bad things in the tribulation. It will be man and it will be Satan. అయితే గమనించండి, ఈ మహాశ్రమల కాలములో దేవుడు మాత్రము ఈ చెడ్డ కార్యాలను జరిగించేటువంటి వాడు కాదు గాని అంటే ఈ యొక్క విపత్తుతో కూడిన కార్యాలు జరిగించేవాడు కాదు గాని అపవాది అదే విధంగా మనుషుల వలనే ఆ యొక్క చెడ్డ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. Okay, so I'm going to show you the third thing that will happen during the tribulation, and then we will stop there. అయితే మూడవ దాన్ని నేను ఒక మీ విషయాన్ని నేను మీకు తెలియచెప్తాను. అంటే మహాశ్రమల కాలంలో జరగబోయేటువంటి యొక్క మూడవ దాన్ని నేను మీకు తెలియచెప్పి
ఆ తదుపరి నేను నా యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. I will teach you now what the mark of the beast really is. అయితే ఈ సమయంలో నేను మీకు ఆ యొక్క మృగము యొక్క సంఖ్య అది ఏదైతే అది బయలుపరచబడబోతుందో దానిని గురించి నేను మీకు తెలియచెప్పాను. It's in Revelation chapter 13, verse 16 through 18. అయితే అది ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుండి 18వ వచనం వరకు మనకు కనపడుతుంది. Shall I read, sir? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. 16 నుంచి 18 వచనాలు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కంపనిము, అది యొక్క మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. The Bible says, and I want you to look at it. This is what will happen. The Bible says that the world will make an image of the Antichrist and bring it to life. Go ahead. ఓకే, అయితే ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి, గమనించండి. ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఏం చేస్తుందంటే ఆ అంత్యక్రీస్తు యొక్క ప్రతిమలు లేక రూపాన్ని అది తయారు చేసుకోవటం జరుగుతుందని ఇక్కడ మనకు కనపడుతుంది. శ్రద్ధగా వినండి. We always think that this is a statue. యా, అయితే మనమంతా కూడా ఎలాగున ఆలోచిస్తున్నామంటే ఇది ఒక ప్రతిమ లేక ఒక పెద్ద బొమ్మ అనేటువంటి ఆలోచన మనం ఉన్నాం. That is not what it's talking about. యా, అయితే ఇక్కడ చెప్పబడింది ఆ యొక్క ప్రతిమ గురించి లేకపోతే ఆ విగ్రహం గురించి కాదండి. Today, mankind is using something called artificial intelligence. యా, అయితే ప్రస్తుతము మానవ జాతి అంతా కూడా ఓ ప్రత్యేకమైనటువంటి యొక్క సంఖ్యతో కూడినటువంటి యొక్క దానిని వారు అవలంబిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. They have the ability to scan your brain and cause the computer to think like you in your image. అదేమిటంటే ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే ఒక కంప్యూటర్ లాంటి దాన్ని కూడా కలిపెట్టేసేస్తున్నారు. అది మనము ఎలాగునైతే ఆ ఆలోచన చేయగలుగుతున్నామో అదే రీతిలో ఆ కంప్యూటర్ కూడా ఆలోచన చేసే విధముగా మనుషులు దాన్ని తయారు చేస్తున్నారు. They are doing this right now today. అయితే వారు ఇప్పుడు ప్రస్తుతం మనము ఉండినటువంటి యొక్క ఈ కాలములోనే వారు దానిని చేస్తూ ఉన్నారు. This scripture says it will be artificial intelligence. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే అందులో చాలా జ్ఞానము ఉన్నది, బుద్ధి కలిగినటువంటి వారు దాన్ని గమనించవచ్చు అని వాక్యంలో కనపడుతుంది. An image is not real. It's artificial. గమనించండి, ఇక్కడ ఆ విగ్రహము లేక ఒక ప్రతిమ అయితే అది వాస్తవికమైనటువంటిది కాదు అది. And they will bring it to life. వాళ్ళు ఏం చేస్తారంటే దానికి జీవాన్ని కలగ చేసేటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ మనకి చెప్పండినటువంటి కంప్యూటర్ సంబంధించి ఇప్పటికే దానికి Satan wants to be God, and God is the creator of life. ఎందుచేత అపవాది ఏం చేస్తున్నాడంటే దేవుని లాగా వాడు మారాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఆయన సృష్టికర్త కనుక. The Bible teaches that it is the image that kills the people. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి యొక్క మాట ఏంటంటే ఆ యొక్క ప్రతిమ లేకపోతే ఆ యొక్క బొమ్మ మనుషులను చంపుతుంది అని కూడా చెబుతున్నారు. And what he does is he causes everyone to take a mark. ఎందుచేతనయ్య అంటే
ప్రతి ఒక్క మనుష్యుడు కూడా ఆ మృగం యొక్క సంఖ్యను కలిగి ఉండుట కొరకు వారు ఆ ప్రయత్నాలను చేసేటువంటి వారుగా ఉన్నారు. This word mark in the Greek means to engrave, like the engravings of a microchip. ఓకే. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి యొక్క మాట ఉంది కదండి, సంఖ్య అనేటువంటి యొక్క పదము గ్రీకులో వ్రాయబడినటువంటి ఏంటంటే అది ఒక చిన్న చిప్పు లాంటిది అనేటువంటి యొక్క అర్థంతో ఆ మాట వ్రాయబడింది. And without this, you will not be able to buy or sell. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ చిప్ అనేటువంటిది లేకుండా మనంతటగా మనమే కొనటానికి గాని అమ్మటానికి గాని మనకు అధికారాలు లేవు. In your credit card, there is a chip. యా గమనించండి, మనందరి దగ్గర ఉండేటువంటి యొక్క క్రెడిట్ కార్డు ఉంది కదా, క్రెడిట్ కార్డు కావచ్చు లేకపోతే ఏటీఎం కార్డు కావచ్చు, ఏదైనా కానీ దాంట్లో ఒక చిన్న చిప్ ఉంటుంది. If you don't have the chip, you cannot buy or sell. అయితే అందులో గనక చిప్ అనేటువంటిది లేకపోతే మనము కొనటానికి గాని మరొకటి చేయటానికి గాని అది ఉపయోగంలో ఉండదు, మనం చేయలేము కూడా. The Bible predicted this. Hallelujah. దేవుని యొక్క వాక్యము మనకు దీనిని తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. Because he began to speak about numbers. అయితే ఎందుచేతన అంటే దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగో పిలుస్తారంటే ఒక సంఖ్య రూపములో అంటే అంకెల రూపంలో పిలుస్తారని చెప్పని అక్కడ వ్రాయబడింది. 6 6 6. ఆ యొక్క అంకెలు ఏంటంటే 6 6 6 అంటే 3 6లు 666. Man was created on the 6th day. గమనించండి, ఇక్కడ మనుష్యుడు సృష్టించబడింది 6వ రోజున. And now this time they take the Antichrist and try to create a new type of artificial man. అయితే ఈ సమయాలలో అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఒక దాన్ని ఏమంటారంటే రూపించేటువంటి ఒక దానిని కొత్త అయినటువంటి రీతిలో రూపించటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజున. అంటే మనిషిని ఎలాగో దేవుడు సృష్టించాడో అలాగనే కొత్త దానిని వాడు చేయటానికి చూస్తున్నాడు. And the ultimate goal is to cause all of man to worship him. అయితే రెండోది ఏంటంటే వాడు ప్రజలందరూ కూడా అందరినీ పిలుస్తున్నాడు తనను ఆరాధన చేయటానికి. There's going to come a day, brothers, that if the people won't take this mark, they will not be able to feed their families. అందుచేత దైవ జనాంగం అర్థం చేసుకోనండి, ఆ యొక్క మృగము యొక్క సంఖ్యని గనక ఎవరైతే కలిగి ఉండరో వాళ్ళు వారి కుటుంబాలను సైతము కూడా పోషించటానికి వారు అర్హులు కాదు, లేక వారికి అవకాశాలు ఉండవు. And the governments of the world will execute you if you don't take it. అంత మాత్రమే కాక ఒకవేళ గనక మనం ఆ యొక్క ముద్రను గనక తీసుకొనకపోయినట్లయితే ఈ యొక్క మనకున్నటువంటి యొక్క ప్రభుత్వాలు వారు కూడా మనల్ని దాని కొరకు బలవంతము చేసేవారిగా ఉన్నారు. Are your people ready? అయితే మనము దానికి మన ప్రజలందరూ కూడా దానిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. It is our job as pastors to prepare the people for what is to come. అందుచేత దైవ జనాంగమా రాబోతున్నటువంటి యొక్క దాని విషయమై మన దగ్గర ఉండినటువంటి యొక్క ప్రజలను సిద్ధపరచవలసినటువంటి యొక్క ఆ బాధ్యత అనేటువంటిది ప్రస్తుతం మన మీద ఉంది. We think we are far from this time. We are not far from this time. అయితే మనం అనుకుంటాం కదా ఆ కాలంలో మనం ఉండవులేండి అని అనుకుంటామేమో. కాదండి, ఆ కాలము ఎప్పుడో జరుగుతున్నటువంటిది కాదు, అది ఇప్పుడే జరిగేది. One day you will go into the supermarkets and there will be no checkout lines. అయితే ఒకానొక రోజున మనము మన సూపర్ మార్కెట్ కి వెళ్ళాం అనుకోండి, అక్కడ కావాల్సినటువంటి వాటిని మనం తీసుకోవాలా. When you get ready to leave with your food, if you do not have the mark, you will not be able to leave with your food. అయితే అక్కడ గనక మనం వెళ్ళినప్పుడు
సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మన గనక ఆ మార్కు లేక ముద్ర గనక లేదనుకోండి, మనం తీసుకొచ్చినటువంటి యొక్క ఆహార పదార్థాలు కూడా అక్కడ వదిలిపెట్టవలసినటువంటి వారు. When I lived in Japan for 5 years, no, 7 years. You can translate that, and I'm going to go for it. ఓకే. అయితే నేను దీనిని గత 7 సంవత్సరాలుగా నేను నేర్చుకుంటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. In Japan, when the old ladies would ride the bus system, the bus, like the transportation buses. యా. ఓకే. అయితే నేను జపాన్‌లో వెళ్ళినప్పుడు ఒక స్త్రీ, ఒక లేడీ బస్సు అంటే మనకి ట్రక్కులు ఉంటాయి కదా, ట్రాన్స్‌పోర్టేషన్ చేసేటువంటివి, వాటిని నేర్చుకుంటూ ఉన్నారు డ్రైవ్ చేయటం. They did not pay money to get on the bus. అంటే వాళ్ళు ఆ బస్సు ఎక్కినప్పుడు క్షమించండి. ఆ లేడీ బస్సు ఎక్కినప్పుడు వారు డబ్బులు వారికి కట్టలేదు. They had a microchip in a card. ఓకే. అయితే కట్టలేదు. ఎందుచేతనంటే వారి దగ్గర ఒక కార్డు ఉంది. ఆ కార్డులో మైక్రో చిప్ ఉంది దాంట్లో. And when they got on the bus, there were 2 big scanners that scanned the card in their purse. In the purse. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఆ బస్సు ఎక్కినప్పుడు అక్కడ చాలా పెద్ద స్కానర్స్ ఉన్నాయండి. ఆమె పర్సులో ఉండినటువంటి కార్డును సైతము కూడా అవి స్కాన్ చేసేంత కెపాసిటీ కలిగినవి. This is how it will be in that time. They will scan your head or your forehead or your hand. If you don't have it, you die. ఆ సమయంలో వాళ్ళు స్కాన్ చేస్తున్నారు ఆ యొక్క కార్డుని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దానిని ఆ స్కాన్ చేసిన తర్వాతే వారు లోపలికి పోతారు. Yes, absolutely. This is what is coming. గమనించండి దైవజనులారా, ఇది వాస్తవం. అయితే ఇది రాబోతుందండి, తొందరలోనే మన అందరి జీవితాల్లో రాబోతుంది. But what I want you to understand is that the system they will use is of Satan. అయితే మీరు బాగా అర్థం చేసుకొని మీకు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఈ వస్తున్నటువంటి యొక్క పద్ధతి అంతా కూడా ఆ అపవాది సాతాను వాడు కలగ చేసేదిగా ఉన్నదన్నమాట. And they will get rid of all of our currencies. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఉండినటువంటి యొక్క ధనం ఉంది కదా, అంటే రకరకాల కరెన్సీ, అంటే మన రూపాయి, డాలరు, యూరో ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒకట్లాగానే చేస్తారు వాళ్ళు. There will be no more rupees. అక్కడ రూపాయి అనేటువంటిది ఉండదండి. ప్రపంచం అంతా కూడా ఒకటే కరెన్సీ ఉంటుంది. Your rupees can be burned. It won't matter. అయితే గమనించండి, రూపాయి అనేటువంటిది ఉండదు కానీ అది కాలిపోయినా కానీ ఇబ్బంది అనేటువంటిది, అంటే అది దానితో కూడినటువంటిది కాదు. Prepare the people. This is my message to you today. Prepare the people. అందుచేతనే దైవజనాంగము ఈ రాత్రి నేను మీకు ఈ వర్తమానం అందిస్తున్నాను. దయచేసి మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలను మీరు సిద్ధపరిచేటువంటి వారుగా మీరు ఉండండి. Now, when we come back the next Thursday, I will show you about the natural disasters that will come upon the earth. అయితే మరలా వచ్చేటువంటి గురువారము మరలా మీతో కలుసుకున్నప్పుడు నేను ప్రకృతి సంబంధమైనటువంటి రీతిలో ఏవైతే అవకతవకలు జరుగుతున్నాయో వాటి విషయము నేను మీకు తెలియచెప్తాను. And I'm going to show you about another nuclear war. అంత మాత్రమే కాదండి, మరొక ప్రపంచాన్ని నేను మీకు చూపించబోతున్నాను. అదేంటంటే న్యూక్లియర్, అంటే ఆ బాంబులతో కూడినటువంటి ఇది ఉంది కదా, దాని గురించి నేను మీకు చూపించబోతున్నాను. But don't worry, we will talk about also the coming of the Lord Jesus Christ. అయితే గమనించండి, ఆ బాంబుల వర్షమే కాదు గాని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి కూడా మనం తెలుసుకునేటువంటి వారిగా ఉన్నాం. Brothers, it has to get worse before it gets better. అయితే దైవ జనాంగమా గమనించండి, మనం పొందుకునటానికి ముందే దీనిని మనం ఆలోచన చేసేటువంటి వారుగా, అంటే ఇందులో నుంచి బయటకు వచ్చేటువంటి వారిగా మనం ఉండాలి.
Amen. So look, Amen. Father, in Jesus' name, I thank you for the brothers that are hearing this today. And Father, I pray that you would have let this word be in their hearts, that they would take your message, the scriptures that were read today, and tell someone about what is coming. In Jesus' name, amen. We're going to open it up for questions, Pastor Joshua and Pastor Abhishek. Yes, please. Yes, please. Praise the Lord. Questions or comments. యా ఓకే. ఇప్పుడు వరకు జాన్గాయ్ గారు, అపోస్తలుడు జాన్గాయ్ గారు అందించినటువంటి యొక్క ఈ వర్తమానములో వినినటువంటి మీకు ఏవైనా ప్రశ్నలు గాని కామెంట్స్ గాని ఉంటే తెలియచెప్పండి. ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఉంటే అది చాలా బెటర్. వారికి ఇంగ్లీష్ లో మీరు తెలియచెప్పటం. ఎవరైనా కానీ మీకు ఏమైనా ప్రశ్నలు ఉండినా మీరు అడగొచ్చు. లేకపోతే వారు ఈ రోజు వినినటువంటి యొక్క వర్తమానాన్ని విషయమై ఏమైనా కానీ కామెంట్ చేయాలనుకున్నా చేయొచ్చు. మాట్లాడండి, ఇది మీ సమయం. ఎవరైనా ఉన్నారా? చెప్పండి అయ్యా. ఇప్పటివరకు వాక్యం విన్నారు కదా, జాషువా సుందరగిరి గారు, ఆమేన్, మరి మోహన్ గారు, ఎవరైనా ఇంకా డేవిడ్ కాటూరి గారు, మీరు తెలుగులో చెప్పండి పర్లేదు, తెలుగులో చెప్పినా పర్లేదు, ఇంగ్లీష్ లో చెప్తారు. అయ్యగారు బాగా చెప్పారు అయ్యా, వాక్యం బాగా విన్నాం, సంతోషం. మనకి తెలియని విషయాలు చెప్పారు, నేర్చుకున్నాం, అంతే. సంతోషం. Okay, thank you. Respected Apostle Jan Gai sir, our pastor Katuri David Raj said, today he learned so much things which was before he is not learned. Amen. Thank you. Praise the Lord. అయ్యా Amen. శ్రీహరి గారు, అయ్యా నేను మాట్లాడొచ్చా అయ్యారు? మాట్లాడండి. ఎవరు మాట్లాడేది? ప్రభుపాల్, పాస్టర్ ప్రభుపాల్ అయ్యా. ప్రైజ్ మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ అయ్యారు. చాలా చక్కగా చెప్పారు అయ్యా. సెకండ్ కమింగ్ నుంచి, తర్వాత అంత్యక్రీస్తు ఎలా వస్తాడు, 666 ముద్ర ఎక్కడి నుంచి వచ్చింది, ఆ 666 ముద్ర ప్రపంచంలో ఎలాంటి కార్యాలు చేయబోతుందనే చక్కని విషయాలు విశదీకరించారయ్యా. చాలా మంచి వర్తమానం, నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, సంఘానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం అయ్యగారు. అయ్యగారు చాలా ఆత్మీయంగా బోధన చేశారు. థ్యాంక్ యూ. Respected Apostle Jan Gai sir. Yes, sir. Pastor Prabhupada said today you preached the word of God about the second coming and the mark of the beast. So it is very useful to him, and he will teach to his church congregation. It is a better teaching. Today he learned from you. Thank you. Amen. And we will give them this book, right? We have this one, right, Pastor Joshua? Yes, you can sir. give it to them in their language, and in you all's language, and you can use it. Sir. Thank you so much, sir. Thank you, Thank you so brother. much. అయ్యా ఎవరు మాట్లాడేది? శ్రీహరి గారు ఏమైనా మాట్లాడతారా? మీరు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. మన ప్రియులు యోహానయ్య గారు కూడా ఉన్నారు. అయ్యా మీరు మాట్లాడాలా? ఎందుకంటే నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చక్కగా తర్జుమా చేయగలుగుతానేమో కానీ తిరిగి మాత్రం నేను ఇంగ్లీష్ లో నేను మాట్లాడలేను ఎక్కువగా. అయ్యా మీది మ్యూట్ లో ఉంది యోహానయ్య గారు. శ్రీహరి గారు మాట్లాడుతున్నారా? అయ్యా ఒకసారి జోసఫ్ పొన్నయ్య గారు కొంచెం మీ ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. అయ్యా మరి మనం ముగించుకున్నాం అయ్యా. మరి ఓకే అయ్యా గారు మరి ప్రార్థన అయ్యా చేసి చెప్పండి. ముగించేద్దాం మరి. ఓకే థ్యాంక్ యూ. మాట్లాడుతున్నారు యోహానయ్య గారు ఏమైనా మాట్లాడుతున్నారా? లేదంటే ఎవరు మాట్లాడట్లేదట. ఓకే ప్రార్థన చేసేయండి మరి. ఓకే ఆల్రెడీ వారు ప్రార్థన చేసేసారు, ఆశీర్వాదం తీసేసుకుంటారా? ఓకే రెస్పెక్టెడ్ జాన్ గే సార్,
Today, really, we learned so much things about the second coming, and especially the mark of the beast. Really, really, thank you once again. Amen. Please pray and give benediction. Then we will close this section, sir. Yes, sir. Yes, sir. Let us pray. Father, in your matchless name, Lord, we thank you. I thank you for the privilege of speaking to these great men and great women who are listening now. And Father, whatever your will is, let it be done in India, in America, around the world, just like it is in heaven. And Father, I pray that you would speak to all of us in dreams, give them dreams and give them visions of what is to come, that the importance and the urgency, the fierce urgency of right now would be stamped on our eyes, that we may always preach the gospel of Jesus Christ in light of your coming. And it is in the name that is above every name, that at your name, Jesus, every knee would bow and every tongue would confess that you are Lord, unto the glory of God the Father. It's in Jesus' name. Amen. 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 Praise the Lord. Amen. Amen. God bless you, brothers. Thank you, sir. God bless you. Apostle Daniel sir, wonderful preaching. We are very blessed. We are here at a new version, new things, new words by you. Thank you very much. Thank you. All pastors are very blessed. Thank you very much, sir. Thank you all. God bless you. Praise God. Amen. Thank you. Praise God. Amen.